ఎడిట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు స్క్రబ్తోనే చక్కగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి. ఇలా ఈవెన్గా అప్లై చేసి చక్కగా రౌండ్ రౌండ్గా సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చక్కగా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు ఇలా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్తో చక్కగా ఫింగర్స్ మిడిల్ ఆఫ్ ది ఫింగర్లో కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ అయిపోయాక క్లీన్ చేసుకోవాలి. లెక్క అయిపోయాక నీట్గా తలతో తుడుచుకోవాలి. లైట్గా తొడాలి, రఫ్గా తొడగకూడదు. ఇది మసాజ్ క్రీము. దీంతో స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ పెట్టి చక్కగా సర్కిల్ చేస్తూ మసాజ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మసాజ్ చేస్తూ స్ట్రోక్స్ చేయాలి. బంగాళగమ్మ గీసి కట్టతో అలా గీస్తుంది. సిజర్ కట్స్. పించింగ్, నిట్టింగ్, నెక్లింగ్. రిలాక్సేషన్ పాయింట్ బోన్ దగ్గర జనరల్ స్టెప్ ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇక్కడికి బోన్ దగ్గర బోన్ చుట్టూ చేస్తూ ప్రెజర్ పాయింట్. ఎస్ ఓన్లీ కార్లో పెట్టండి. రిలాక్సేషన్ పాయింట్. ఇది మసాజ్ ప్లెజర్ పాయింట్స్ మీన్స్ స్ట్రోక్. ఇలా ఇవ్వటం వల్ల రిలాక్సేషన్ ఉంటుంది. బాగా ట్యాపింగ్, నెక్లింగ్ చెయ్యి ఇలా వస్తుంది. మెరిసిపోతుంది కాలు. ఫినిషింగ్ మసాజ్ అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకోవాలి. బఫర్తో ఇలా అనండి, నేను తీస్తాను.
పెడిక్యూర్ మెనిక్యూర్ సేమ్ టు సేమ్ యాజ్ యూజువల్ ఎలానే వస్తుంది, కానీ కొన్ని మెనిక్యూర్ స్టెప్స్ చేంజ్ అవుతాయి. ఈరోజు పెడిక్యూర్ అయితే కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.